వారి అతి శ్రేష్టమైన ఘనమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు, దైవాశీస్సులు. ఈ పరిశుద్ధ ఆదివార దినమందు ఈ రీతిగా కలుసుకునేటువంటి కృప దేవుడు మనకి ఇచ్చినందుకు ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను, ప్రభుని ఆరాధిస్తూ ఉన్నాను. దేవుని పరిశుద్ధ వాక్యంలో నుండి యోహాను సువార్త 13వ అధ్యాయము, యోహాను సువార్త 13వ అధ్యాయము మొదటి వచనం. తాను ఈ లోకములో నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చినని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగినవాడై లోకములోనున్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించెను. దేవుడి యొక్క వాక్య భాగం ద్వారా మనందరితోనూ మాట్లాడినట్లుగా దేవుని సహాయాన్ని అర్థిద్దాం, ప్రార్థిద్దాం. తలలు వంచండి, కన్నులు మూయండి. ప్రేమ కలిగిన మా యేసయ్య, కృపా సత్య సంపూర్ణుడా, దయాదాక్షిణ్య పూర్ణుడువైన మా కన్న తండ్రి, ఈ సమయంలో నాతో నికున్నటువంటి నీ బిడ్డలందరితో మీరే మాట్లాడండి. మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాం కనుక మేము బ్రతుకున్నట్లుగా మాతో మాట్లాడండి. వ్యతిరేకంగా పనిచేస్తున్న సాతాను శక్తులను యేసు నామమున బంధిస్తున్నాము తండ్రి. మీ స్వరం వినిపించండి. మీ ముఖ దర్శనం చేత మా ప్రతి ఆశను తీర్చి మీ కృపతో నింపమని, వ్యతిరేకంగా పనిచేస్తున్న సాతాను కార్యములన్నిటినీ బంధించి పారద్రోలమని యేసయ్య నామములో వేడుకుంటున్నాం పరమ తండ్రి. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనాన్ని ఎరుగని క్రైస్తవుడు ఉండడు. ఒకవేళ రిఫరెన్స్ తెలియకపోయినా ఆ వచనాన్ని ఎత్తుకోగానే అందరికీ అది కంఠత వాక్యం. అది దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. లోకాన్ని దేవుడు ప్రేమిస్తున్నాడు. ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులందరినీ ప్రేమిస్తున్నాడు. లోకమును ప్రేమించుటంటే గురజాడ అప్పారావు గారు అన్నట్టు లోకం అంటే మట్టి కాదోయ్, లోకం అంటే మనుషులోయ్. ఆయన పెద్ద పెద్ద కవిత్వాలు చెప్పాడో లేదో తెలియదు, కానీ ఆయన ప్రజాకవి. ఆయన కవిత్వాలన్నీ కూడా ప్రజల్లో నాటుకుపోయినాయి. ఒట్టి మాటలు కట్టి పెట్టబోయి, గట్టి మేలు తలపెట్టబోయి, లోకం అంటే మట్టి కాదోయ్, లోకం అంటే మనుషులోయ్, ఓయ్. ఆయన అందరినీ ఓయ్ ఓయ్ అని పిలిచి అందరినీ మేలుకొలిపాడు ఆయన. అవును, లోకం అంటే మట్టిని, ఈ బిల్డింగుల్ని, చెట్లని ప్రేమించాడని కాదు. ఈ లోకంలో ఉన్న ప్రతి మనిషిని ప్రేమించాడు. ప్రతి మనిషిని ప్రేమించాడు అంటే ఇందులో దేవునికి లోబడే వాళ్ళు ఉన్నారు, దేవునికి లోబడని వారు ఉన్నారు. దేవుని యందు భయభక్తులు కలిగిన వారు ఉన్నారు, దేవుని పట్ల ద్వేషము కలిగిన వారు కూడా ఉన్నారు. దేవుడంటే మాకు పడదండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అనేది, కృత్రిమ మేధోశక్తి అనేది ఈ రోజుల్లో మంచి హవా నడుస్తుంది. కృత్రిమ మేధోశక్తి అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ. 1980-90 అప్పటి నుంచి కాస్తంత ఊహా జ్ఞానం ఉన్న వాళ్ళందరికీ విచిత్రాతి విచిత్రమైనటువంటి మలుపులు, వ్యవహారాలు చూసే అవకాశం వచ్చింది. అసలు ఫోన్లు అంటే ఏంటో, సెల్ ఫోన్లు అంటే ఏంటో, తర్వాత కంప్యూటర్లు అంటే ఏంటో తెలియలేని టైము తెలుసు. ఇప్పుడు కంప్యూటర్లు అంటే ఏంటో తెలిసినటువంటి టైము తెలుసు అండి. ముంజికాయల బండి దగ్గర నుంచి రోబో కార్ల వరకు కూడా తెలుసు. అప్పుడు ముంజికాయలతో బండి చేసుకుని ఎద్దుల బళ్ళు తెలుసు, ఆడి కార్లు తెలుసు, అన్నీ. ఆ తరం ఈ తరం ఎరిగినటువంటి టైం ఏదన్నా ఉంది, బ్యాచ్ ఏదన్నా ఉందంటే అది 80s, 90s పుట్టిన వాళ్ళకే. అయితే ఇప్పుడున్న ఈ టెక్నాలజీ, ఈ యుగం ఏంటంటే
ఏఐ యుగం, కంప్యూటర్ యుగం కూడా అయిపోయింది. కంప్యూటర్లు పాతవి అయిపోయినాయి. కంప్యూటర్లు వచ్చిన కొత్తలో ఎన్ని ఊహాగానాలు. కంప్యూటర్ అంటే ఏదన్నా తెలిసిపోద్దంట దానికి, కంప్యూటర్ అంటే అదంట, కంప్యూటర్ అంటే ఒక కంప్యూటర్ ఉంటే చాలు, ఇంకన్నీ ఉన్నట్టే. ఇంకా 100 మంది పని ఆ ఒక్క కంప్యూటర్ చేసేస్తుందంట. ఇలా రకరకాల ఊహలు కంప్యూటర్ గురించి. ఎందుకంటే ఒకటి సెల్ ఫోన్ గురించే రకరకాల ఊహలు ఉండేవి. అసలు తోక గట్ట వైరు ఉండదంట, ఎక్కడో ఉన్నవాళ్ళు అలాగా హలో అనగానే వినబడిపోద్దంట అని ఊహాగానాల్లో మునిగిపోయేవాళ్ళం. ఇప్పుడు ఏమొచ్చేసిందంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, ఏఐ. ఏఐని అడగగానే దానికి తోసిందంతా చెప్పేది. ఫ్రెండ్ ఇంటికి వెళ్దాం అనుకుంటున్నాను, బర్త్డే, ఏ గిఫ్ట్ పట్టుకెళ్తే బాగుంటుందంటే మొత్తం 4-5 రకాలు సజెస్ట్ చేస్తుంది. పలానా గిఫ్ట్ పట్టుకెళ్ళండి, పలానా చెయ్యండి అని. ఇప్పుడు ఆ ఏఐ వచ్చేసింది కాబట్టి అంటే దేవుడు అనేవాళ్ళు లేకుండా పోతాడట. దేవుడితో పని ఉండదండి ఇంకా. అసలు దేవుడు ఎవరంటే ఏఐ అని అంటే ఒక పిచ్చోడు అంటున్నాడు. అలాంటి పిచ్చోడిని కూడా ఏసై ప్రేమిస్తున్నాడు. అది నేను చెప్పేది. దేవుడు అవసరం లేదు, మేము తయారు చేసుకున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీయే దేవుడు. ఏదో నేను అడిగాను ఏఐని, అడిగితే అడ్డగోలుగా చెప్తుంది. చెప్తుంటే నేనేం చెప్పానంటే, ఓ పిచ్చి ఏఐ, నువ్వు చెప్పేదంత అబద్ధం, ముందు సబ్జెక్ట్ తెలుసుకుని ఆ తర్వాత చెప్పు అంటే, క్షమించండి, మీకు అసౌకర్యం కలిగించినందుకు నన్ను మన్నించండి, నేను తొందరలోనే అప్డేట్ అయ్యి నేను అది సవరించుకుంటాను అని చెప్తున్నా. అదొక ప్రోగ్రామ్, అది కోడింగ్ రాసి ప్రోగ్రామ్ డిజైన్ చేసి అందులో ఇన్స్టాల్ చేస్తే అది చెబుతుంది. అది దేవుడు ఎలాగవుతాడు? కంప్యూటరు దేవుడవడు, రోబోలు దేవుడవు. జస్ట్ అందులో ఏ ప్రోగ్రామ్ అయితే డిజైన్ చేస్తామో. ఇంతకుముందు రోబో జ్యోతిష్యం చెప్పేది ఉండేది, మీకు జ్ఞాపకం ఉందో లేదో. మిషన్ దగ్గరికి వెళ్ళి 10 రూపాయలు వాడికి ఇచ్చి చెయ్యి అక్కడ పెట్టాలి. చెయ్యి పెట్టిన తర్వాత ఆ చెయ్యిని స్కాన్ చేసి ఆ తర్వాత చెప్తుంది అన్నమాట. అది ఎలా చెప్పింది అని అంటే, దానిలో ప్రోగ్రామ్ ఏదైతే డిజైన్ చేసాడు అదే. రోబో దేవుడు కాదు, ఏఐ దేవుడు కాదు, అసలు ఈ భూమి మీద ఎవడూ దేవుడు కాదు. నిజమైన దేవుడు ఒక్కడే, ఆయన ఆకాశమందున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆయన ఎంత విశాలమైన హృదయం కలిగిన వాడు అంటే, ఆయన్ని ప్రేమించిన వారిని ప్రేమించాడు, ఆయన్ని ద్వేషించిన వారిని కూడా ప్రేమించాడు. మంచివారి మీదను చెడ్డవారి మీదను ఆయన తన సూర్యుని ప్రకాశింపజేస్తున్నాడు. యుక్తకాలమున వర్షమును దయచేస్తున్నాడు. ఋతువులన్నిటినీ అనుగ్రహించి మనుషులకు అవసరమైనటువంటి వాటిని ఆయన సమకూరుస్తూ ఉన్నాడు. ఇంతగా చేసిన, అన్నీ సమకూర్చిన మనుషులకి ఏంటంటే, నువ్వు మాకు అవసరం లేదు, నువ్వు మాకు వద్దయ్యా. అసలు సర్వశక్తుడు ఎవడండి? దేవుడు ఎవరు? ఆయనకి నేను లోబడ్డానికని ఫరోలా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. ఫరో అనేవాడు అలాగే మాట్లాడాడు. యెహోవా ఎవడు? నేను ఆ ఇశ్రాయేలీయులను పోనివ్వడానికి ఆ యెహోవా అనేతను ఎవరు అసలు? నేను ఇశ్రాయేలీయులను పోనీయను అని భీష్మించుకుని కూర్చున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పూట నేను చెప్పేది ఏంటంటే, ఇలాంటి దుర్మార్గులను కూడా దేవుడు ప్రేమించాడు కనుక భూమి మీద బ్రతకనిచ్చాడు. దేవుడి స్థానంలో నాలటోడిని నీలటోడిని పెట్టారనుకోండి, మనకు నచ్చిన వాళ్ళని అందరినీ వండేస్తాం, నచ్చిన వాళ్ళని అందరినీ తీసేపెత్తాం, ఇంకా తీసుకెళ్ళి నరకంలో పాడేద్దాం. ఒకరోజు సీఎం లాగా ఒకరోజు దేవుడి పదవి కానీ మనకు వచ్చింది అనుకోండి, భూమి మీద మంచోళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు అందరూ చచ్చిపోతారు కాదు, మనకు నచ్చిన వాళ్ళు ఉంటారు, నచ్చిన వాళ్ళు అందరూ చచ్చిపోతారు. ఇంకా నచ్చితే ఒక మాట, నచ్చకపోతే ఇంకో మాట మాట్లాడతాం. కానీ దేవుడు అనేటువంటి ఆ మహనీయుడు, ఆ అద్భుతకరుడు, ఆ సుందరమైనటువంటి వ్యక్తిత్వం కలిగిన మహనీయుడు లోకమును ఎంతో అన్లిమిటెడ్ ప్రేమ. ఈ అన్లిమిటెడ్ ప్రేమను
చాలామంది ఏం చేశారంటే చులకన చేశారు, ప్రేమ అనేది ఎప్పుడు లోకుగానే కనపడుతుంది. నేను చాలాసార్లు చెప్తాను, తల్లిదండ్రుల ప్రేమ చాలా పిచ్చి ప్రేమ. అది ఆ ప్రేమ పిల్లలకి అర్థం కాదు. వాళ్ళు ఏమనుకుంటారంటే తల్లిదండ్రులు పిచ్చోళ్ళు, ఒక వెర్రోళ్ళు అనుకుంటారు. ఎప్పుడుకో కానీ బాల్యంలో బాగానే ఉంటారండి. యవ్వనప్రాయం రాగానే అమ్మ నాన్న అనేసరికి ఒక కరివేపాకు కూడా మంచిదే, కానీ కరివేపాకు అంటే హీనం. అమ్మ నాన్న అంటే అసహ్యంగా కనపడతారు. ఎవడో ఒక పనికిమాలినోడు ఉన్నాడు. ఆ పనికిమాలినోడట ఇంకో పనికిమాలినోడి దగ్గరికి వెళ్ళాడు. సార్, అందరినీ పనికిమాలినోళ్ళు అనడం ఏం బాగుందండి, కొంచెం మర్యాదగా అనండి అంటే, ఒక యూజ్లెస్ ఫెలో ఉన్నాడు. ఆ యూజ్లెస్ ఫెలో ఇంకో యూజ్లెస్ ఫెలో దగ్గరికి వెళ్ళాడు. నేను బాగుపడి బాగా డబ్బు సంపాదించాలంటే ఏం చేయాలని ఒక యూజ్లెస్ ఫెలో ఇంకో యూజ్లెస్ ఫెలోని అడిగాడు. సార్, మీరు అలాగే ఎందుకు అంటున్నారంటే మీకు ఈ మాట చెప్పాక అర్థమవుతుంది. ఆ పనికిమాలినోడు ఏం చెప్పాడంటే, నువ్వు అభివృద్ధి చెందకపోవడానికి కారణం ఏంటంటే, నువ్వు పొద్దున్నే లేచిన తర్వాత మీ అమ్మ ముఖం చూస్తున్నావు. మీ అమ్మ ముఖం చూస్తున్నందుకే నీకు అభివృద్ధి లేదు. మీ అమ్మను వదిలేసి మీ అమ్మ ముఖం చూడకుండా మీ అమ్మని పైకన్నా పంపించే, లేకపోతే నువ్వు బయటకన్నా వెళ్ళిపోని ఏదో పనికిమాలిన ఐడియా ఇచ్చాడు వాడు. వాడిని పనికిమాలినోడు అనాలి, మంచోడు అనాలి చెప్పండి? ఇప్పుడు గౌరవంగా మంచి స్థానంలో ఉన్నాను కాబట్టి యూజ్లెస్ ఫెలో, పనికిమాలినోడు అన్నాను. లేకపోతే ఇంకోటి ఏదన్నా తప్పు లేదు. ఒకవేళ పంది అన్నా సరే తప్పు లేదు, కానీ పందులన్నీ స్ట్రైక్ చేస్తాయి. మేము ఆ బురదలో దొల్లడం మానేస్తామని స్ట్రైక్ చేసినాయి అనుకోండి, ఆ బురదలో ఎవరు దొలుతారు? మరి ఏమన్నాలి చెప్పండి? వీడు బాగుపడాలంటే ఒళ్ళొంచి కష్టపడి పని చేయాలని చెప్పాలా, లేకపోతే మీ అమ్మ మొహం చూడకుండా ఉంటే నువ్వు బాగుపడతావు అంటే బాగుంటుందా? తల్లి ప్రేమ తెలీదు కొంతమందికి, దుర్మార్గులు. తల్లి ప్రేమ, తండ్రి ప్రేమ అర్థం చేసుకోలేరు. అలాగే సృష్టికర్త అయిన దేవుని ప్రేమ ఏమిటో అర్థం కావడం లేదు. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమిస్తున్నాడు. లోకంలో తన సేవకులైన వారిని ప్రేరేపించి, ప్రార్థనలో నలగొట్టి, తమ పనులన్నీ విస్మరించి, తమ ఆదాయం పక్కన పెట్టి సువార్తకి వెళ్ళండి అని దేవుడు నడిపిస్తున్నాడు, పంపిస్తుంటే ఈ ప్రేమ అర్థం కాక ఆ సువార్తకు వచ్చిన వాళ్ళ మీద ఫ్యాడ్ నీళ్ళు పోసేవాడు ఒకడు, సువార్తకు వచ్చిన వాళ్ళనేమో నోటుకొచ్చిన బూతులు తిట్టేవాడు మరొకడు, సువార్థికులను చంపేద్దామని కొంతమంది కత్తులు కటార్లు పట్టుకుని పరిగెత్తేవారు కొంతమంది. అసలు ఏం అర్థమవుతుంది మీకు? మీరు నరకానికి పోకూడదని ఆయన ఆశపడి ప్రేమతో తన వారిని పంపిస్తున్నాడు, తన సేవకులను పంపిస్తున్నాడు. ఈ ప్రేమ అర్థం కావడం లేదు. ఒక ఆర్గనైజేషన్ ఉంది, ఒక స్వచ్ఛంద సంస్థ. వాళ్ళు ఏం చేస్తారంటే, రోడ్డు పక్కన ఎవరైతే గడ్డాలు మీసాలు పెరిగిపోయి మానసికంగా అప్సెట్ అయిపోయి ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని శుభ్రంగా స్నానం చేయించి, కటింగ్ చేసి, బట్టలు మార్చి, ఆ కంపులో, ఆ దుర్గంధంలో వాడు కూర్చుంటే కిలోమీటర్ వాసన వస్తుంది. అంత దరిద్రం వాసన. ఎందుకంటే 1కి 2కి వెళ్ళినా కడుక్కోడు, పాసి తీయడు, బ్రష్ చేయడు, స్నానం చేయడు. రోడ్డు పక్కన అలాగా ఆ మురుక్కుండల దగ్గర పడుకుంటాడు. బాగా ఆకలిస్తే ఏదో అడుక్కొని రోడ్డు మీద దొరికిందో, ఎక్కడదో పాసిపోయిందో, పురుగులు పట్టిందో తింటాడు. అలాంటి కంపు జీవితంలో ఉన్నవాడిని బాగు చేయాలని ఈ ఆర్గనైజేషన్ వాళ్ళు పూనుకున్నారు. ఎంత మంచి ఆలోచన చూడండి. కానీ వెళ్ళి, రే బాబు నీకు స్నానం చేయిస్తాము, నీకు మంచి డ్రెస్ వేస్తాం, మంచి హాస్టల్లో జాయిన్ చేస్తాం అంటే వింటున్నాడా? విండు. తిరిగి పైగా రాళ్ళు ఇచ్చుకుని వీళ్ళని కొడుతూ ఉన్నాడు. ఆ మానసిక వికలాంగులు వీళ్ళు ఏం చేస్తున్నారంటే, పక్కపక్కన 4-5 దగ్గరికి వెళ్ళినట్టు నటించి, వేరే పని మీద ఉన్నట్టు అక్కడ నిలబడినట్టు నటించి, ఒకేసారి 10 మంది వాడి మీద పడి, ఒకడు కాళ్ళు చేతులు పట్టుకుని, ఒకడేమో తలకాయ పట్టుకుని, ఇద్దరేమో కటింగ్ చేసి శుభ్రంగా వాడిని స్నానం చేయించేసి, ఆ మురికి బట్టలు ఇప్పడానికి లేదు, కత్తిరించి చూసారా మీరు ఆ వీడియో?
కత్తిరించేసి బట్టలన్నీ ఊడబీకి వాడిని శాపం తోమినట్టు తోమి, ఏంటి గేదెను తోమినట్టు తోమి శుభ్రంగా స్నానం చేసి మంచి బట్టలు వేసి వాడు నాకు హాస్టల్లో జాయిన్ చేస్తున్నారు. ఇదంతా ఏంటి? ప్రేమ. కానీ ఆ మానసిక వికలాంగుడికి అర్థమవుతుందా? అర్థం కావట్లేదు. అలాగే ఈరోజు సువార్థికుల మీద దాడి చేసే ప్రతి ఒక్కడు కూడా మానసిక వికలాంగుడే. వాడి పరిస్థితి బాగలేదు, సృష్టికర్త ఎవడో వాడికి తెలియట్లేదు, ఆయన ఎంతగా ప్రేమిస్తున్నాడో వాడికి అర్థం కావడం లేదు. దేవుని ప్రేమ ఏంటో, దేవుని కనికరం ఏంటో అర్థం కాక చీకటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు కనుక ఆ చీకటిలో ఉన్నటువంటి వారిని ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి దేవుడు తీసుకుని రావాలని ఆశపడుతూ తన వారిని పంపిస్తూ ఉన్నాడు, తన సేవకులను పంపిస్తున్నాడు. తన సేవకులను పంపిస్తుంటే వాళ్ళ మీద వీళ్ళేమో బురద నీళ్ళు చల్లేవాడు, పేడ నీళ్ళు చల్లేవాడు, ప్రాణం తీసేసేటి వాళ్ళు. ఎంత భయంకరమైన పరిస్థితి. విషయం ఏంటంటే దేవుని ప్రేమ వారికి అర్థం కావడం లేదు. రెండు చేతుల పైకి దేవుని స్తోత్రం చెల్లిందామా? హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబు నందిలియరే. దేవుని ప్రేమ ఇదిగో అని గొల్లపల్లి నతానియేలు గారు ప్రజలకు చూపించాడు దేవుని ప్రేమ. ఏ సమయంలో? సువార్త చేయడానికి వెళ్తే పట్టి బంధించి గోతులో ఒక బొండకు వేసి బిగించేశారట. దేవుడు ఆశ్చర్యరీతిగా ఆయన కాపాడారు. అప్పుడు చెప్తున్నాడు, దేవుని ప్రేమ ఇదిగో జనులారా. దేవుని ప్రేమ అర్థం కావడం లేదు లోకంలో ఉన్న వాళ్లకు. దేవుడు కొంతమంది మనోనేత్రాలు వెలిగించాడు. అమ్మ బాబోయ్, ఇంత గొప్ప ప్రేమామూర్తి అండి, ఈ ప్రేమ కలిగిన దేవుడినా నేను దూరం పెట్టింది, ఈ ప్రేమ కలిగిన దేవునికా నేను దూరంగా బ్రతికింది, ఎంత తప్పు చేశాను, అయ్యయ్యో నేను ఎంత అవిధేయుడను అని కొంతమంది ఆ ప్రేమకు విధేయులై ఆ ప్రేమమూర్తిని హృదయంలో చేర్చుకుని దేవుని ప్రేమను అర్థం చేసుకుని ఆయన్ను ప్రేమించడం మొదలుపెట్టిన వారు కొంతమంది ఉన్నారు. వారే ఆయన భక్తులు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. లోకములో ఉన్న ప్రజలందరినీ దేవుడు ప్రేమిస్తే లోకంలో ఉన్న కొంతమంది ఏం చేశారంటే దేవుణ్ణి ప్రేమించడం మొదలుపెట్టారు. ఆ దేవుణ్ణి ప్రేమించినటువంటి వారు ఏమయ్యారయ్యా అంటే తనవారయ్యారు. 13వ అధ్యాయము 1వ వచనము. తాను ఈ లోకములో నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చెనని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై లోకములోనున్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించెను. లోకములో ఉన్న తన వారిని ప్రేమించాడు. ప్రేమించి అలాగే లోకంలో ఉన్న తన వారిని ప్రేమించి ఎక్కడి వరకు ప్రేమించాడట? అంతము వరకు ప్రేమించాడట. లోకంలో ఉన్నవారిని అంతం వరకు ప్రేమించడం అంటే ఏంటి? అక్కడ పుట్టినోట్లో ఏమని రాయబడి ఉందంటే సంపూర్ణముగా ప్రేమించి. ప్రేమను అర్థం చేసుకోక దేవుని ప్రేమమే తిరుగుబాటు చేసేవాళ్ళు చాలామంది ఉంటుండగా ఎవరైతే దేవుని ప్రేమను అర్థం చేసుకొని ఆయన్ను ప్రేమించడం మొదలుపెట్టారో వారందరిని ఏమన్నాడు? తనవారు.
లోకములో దేవుడు తన వారిని ప్రేమించాడు. ఆ ప్రేమ ఎంతవరకు వెళ్ళిందంటే అన్లిమిటెడ్ మాత్రమే కాదు, సంపూర్ణమైనటువంటిది, సంపూర్ణమైన ప్రేమ, హద్దులు లేని ప్రేమ, సంపూర్ణమైన ప్రేమతో తన వారిని ప్రేమించాడు. యేసు ఈ లోకంలో 33.5 సంవత్సరాలు యేసయ్య జీవించి 3.5 సంవత్సరాల కాలం సేవ చేసినప్పుడు అందరినీ ప్రేమించి అందరికీ అవసరమైనటువంటి సందేశాన్ని అందిస్తూ వచ్చాడు. కానీ ఆయన ప్రేమను అర్థం చేసుకోలేదు చాలామంది. ఆయన యొక్క సేవను, ఆయన సందేశాన్ని, ఆయన ప్రేమను, ఆయన సత్య సువార్తను అర్థం చేసుకోలేదు. అర్థం చేసుకున్న వాళ్ళేమో యేసయ్యని వెంబడించకుండా ఉండలేకపోయారు. అలాంటి పరిస్థితుల్లో అంటే తమకున్నటువంటి వలలు విడిచిపెట్టారు, విస్తారమైన చేపలు వదిలేశారు, తమ లాభ సాధనమంతా విడిచిపెట్టి యేసయ్య వెనక నడవడం మొదలుపెట్టారు, అడుగులు వేయడం మొదలుపెట్టారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ అడుగు యేసయ్య వెనకాల అడుగులు వేయడం మొదలుపెట్టినటువంటి వారు యేసయ్య ప్రేమించి, సంపూర్ణంగా ప్రేమించి ఏం చేశాడు అంటే దేవుని సంపూర్ణ ప్రేమ ఎలాంటిదో ఆయన వ్యక్తపరిచాడు. దయచేసి 3వ వచనం, 4వ వచనం చదువుతారా? 13:4. భోజన పంక్తిలో నుండి లేచి, ఎక్కడ 13 ఎక్కడ 4 అని చెప్పి మరి షిఫ్ట్లుగా వచ్చినటువంటి షిఫ్ట్లు వారికి అర్థం కావట్లేదు కాబట్టి మళ్ళీ చెప్తున్నాను. యోహాను సువార్త 13వ అధ్యాయము 4వ వచనం. భోజన పంక్తిలో నుండి లేచి తన పై వస్త్రము అవతల పెట్టి వేసి ఒక తువాలు తీసుకుని నడుమునకు కట్టుకొనెను. అంతటా పల్లెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును తాను కట్టుకొని ఉన్న తువాలుతో తుడుచుకున్నట్టును మొదలుపెట్టెను. అంతటా పల్లెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును తాను కట్టుకొని ఉన్న తువాలుతో తుడుచుటకును మొదలుపెట్టెను. లోకాన్ని ప్రేమించాడు, అన్నపానీయాలు ఇచ్చాడు, బ్రతకడానికి ఆయుష్కాలం ఇచ్చాడు. ఆయన ప్రేమను అర్థం చేసుకోకుండా తిరుగుతున్నారా? సరే, మీకు ఒక రోజు ఉందిలే. ఈ ప్రేమ కోపంగా మారే రోజు ఒకటి ఉంది. అప్పుడు తీరుతుంది పెళ్ళి ఒక్కొక్కడికి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే దేవుడు అన్నవాడు, నేను చేసుకున్నటువంటి నా చేతి పనే దేవుడు అన్నవాడు. అసలు దేవుడు ఎవడండి, మీరెవరు మాట్లాడడానికి అని చెప్పి దేవుని పిల్లల మీద దాడి చేసినోడు. ఒక్కొక్కటి తాట ఎలా వాలాలో ఆయనకి తెలుసు. దేవుని ప్రేమ కోపంగా మారిపోకముందే ఆ ప్రేమను అర్థం చేసుకున్న వాళ్ళని సంపూర్ణముగా ప్రేమించాడట. ఆ సంపూర్ణ ప్రేమ యొక్క మచ్చు తునక ఇక్కడ మనకు కనపడుతుంది. ఏంటంటే వాళ్ళు భోజనం చేయడానికి కూర్చున్నారు. యేసుప్రభు వారు పై వస్త్రం తీసి పక్కన పెట్టాడు, ఒక తువాలు తీసుకున్నాడు. ఒక తువాలు తీసుకుని నడుమును కట్టుకొని ఆ తువాలతో వారి పాదాలు తుడవడానికి సిద్ధపడ్డాడు. నీళ్లు తీసుకుని కాళ్ళు కడుగుతాడు, తర్వాత తువాలు పెట్టి వాళ్ళ పాదాలు తుడుస్తాడు. అయ్యో బాబోయ్, ఎంత తగ్గింపు, ఎంత ప్రేమ! ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ, ఇప్పుడు ఎవరో ఒక సహోదరుడు వచ్చి కాళ్ళకు మొక్కేసి వెళ్ళిపోయాడు. నేను మొక్కమని లేదని, నాకు ఎదురు ఇష్టం ఉండదు. వచ్చాడు పాపం, ఆయన మారాలి, తొందరలోనే మారి తన జీవితాన్ని దేవునికి అర్పించుకోవాలి. ఇప్పుడు మీరందరూ వచ్చి, నా మీద ప్రేమ ఉన్న వాళ్ళందరూ వచ్చి నా కాళ్ళు కడగండి అని అన్నాను అనుకోండి. ఒక బోధకుడి స్థానంలో ఉన్నాను కాబట్టి అందరూ కడగడానికి సిద్ధపడతారు, ఇష్టపడతారు. కొంతమందికి ఇష్టం లేదనుకోండి, ఈడి కాలు మేము కడిగేది ఏంటి సార్, అవతలకు పోండి అని కూడా ఉండొచ్చు ఒకవేళ. అంటే ఉదాహరణకు ఊహించుకోండి సుమా, పొరపాటును కానీ కడిగారు కనుక మీరేం కడగొద్దు.
ఇప్పుడు నేను వచ్చి, అమ్మ మీ పాదాలు ప్లేట్లో పెట్టండి అమ్మ, పళ్ళెంలో పెట్టండి, నేను కడుగుతానంటే ఎంతమందికి అడిగించుకుంటారో చెప్పండి. ఆ? మీ ఎందుకండి, మొన్న అక్కడ ఫెలోషిప్ మీటింగ్ జరిగింది. ఫెలోషిప్ మీటింగ్ జరిగితే వచ్చిన దైవజనులు అందరి పాదాలు కడగాలని వాళ్ళు అనుకున్నారంట. ఆ గేటు దగ్గర కూర్చున్నారు నలుగురు. నాకు అర్థమైంది అలా ఆలోచన. ఓ ప్లేటు, తర్వాత చెంబు అవన్నీ కనపడ్డాయి. అమ్మో ఇక్కడ ఏదో జరుగుతుందని చెప్పి ఆ పక్క నుంచి రైమని లోపల పోయాను. ఆకుండా ఏంటి పాస్టర్ గారు అన్నాడు. వినకుండా పరిగెత్తేసాను, ఎందుకంటే నాకు ఇష్టం లేక. నా పాదాలు ఆలుగా అడగడం ఎందుకండి బాబు. ఇప్పుడు యేసయ్య వచ్చి అంటున్నాడు, నేను మీ పాదాలు కడుగుతాను. ఒక్కొక్కడికి గుండె జల్లుమంటుంది ఆ విషయం. ఇప్పుడు నేనే దేవుని సేవకున్న చిన్న రేణువులు అంటోడిని, నేను వచ్చి మీ కాళ్ళు కడిగితేనే మీకు అభ్యంతరం, అవునా కాదా? పాస్టర్ గారు రండి కాళ్ళు కడగండి, నేను కడిగించుకుంటాను అన్న వాళ్ళు చెయ్యొద్దండి ఒకసారి. నిజంగానే కడుగుతాను. ఒక్క చెయ్యి కూడా లెగలేదు అసలు. ఏమా ఇప్పుడు నేను గడుగుతానంటేనే ముందుకు రాలేదు. ఎందుకంటే అమ్మో దైవజనుడిని చేత కాళ్ళు కడిగించుకోవడం ఏంటి సార్, ఇదేమన్నా సరైన పద్ధతేనా? దైవజనుడితో నేను కాళ్ళు కడిగించుకోను. కావాలితే దైవజనుడి కాళ్ళు నేను కడుగుతాను. నేను బోధకుడను ప్రభువునని మీరు నమ్ముతున్నారు. నేను బోధకుడిని ప్రభువుని సరే, కానీ నేనే వచ్చి మీ పాదాలు గడుగుతానని ఒక్కొక్కరు పాదాలు గడగడానికి ఆయన సంసిద్ధమయ్యాడు, ఆయన ఇష్టపడ్డాడు. ఇది యేసయ్య ప్రేమ యొక్క పరాకాష్ట. దేవునికి స్తోత్రం. ఆయన తగ్గింపు యొక్క మచ్చుతునక, ఎంతగా తగ్గించుకోవడం, ఎంతగా ప్రేమించడం, అది ఇంపాసిబుల్. అసలు ఆయన ఎవరండి? యేసయ్య అంటే ఏమనుకున్నారు? విశ్వమంతటిని సృజించిన విశ్వాంబరుడు ఆయన. ఎన్ని కోట్ల ప్రపంచాలైతే ఉన్నాయో అన్ని కోట్ల ప్రపంచాలను ఒక్క నోటి మాటతో చేసినవాడు ఆయన. కలుగునుగాక అంటే సమస్తమును కలగజేసినవాడు. కాదనుకుంటే వీటన్నిటిని ఒక నిమిషంలో లేపి పాడేయగలిగినవాడు. అంత బలాఢ్యుడు, అంత పరాక్రమము కలిగినవాడు ఏం చేశాడంటే వీళ్ళు పాదాలు కడగడానికి తగ్గించుకున్నాడు. ఎందుకయ్యా అంటే సంపూర్ణముగా ప్రేమించుటను బట్టి. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. పేతురు గారు అంటాడు, ప్రభువా నువ్వు నా పాదాలు కడుగుతావా? ఎప్పటికీ జరగడానికి వీల్లేదు. నీ పాదాలు మేము కడుగుతామయ్యా, నువ్వు మా పాదాలు కడగొద్దు. నువ్వు బోధకుడువు, ప్రభువువి, దేవుని యొక్క ఔన్నత్యం ఎరిగినవాడు. ఇంత గొప్ప దేవుడు నా పాదాలు కడగడమా? ఆ పాదాలు కడుగుట వెనకున్న పరమార్థం అయితే తెలియదు, కానీ ప్రభు మీద ప్రేమ అయితే ఉంది, గౌరవం అయితే ఉంది. ఇప్పుడు ప్రభు అన్నాడు, పేతురు నేను నిన్ను కానీ కడగలేదనుకో నాతో నీకు పాళ్ళు ఉండదయ్యా అంటే వెంటనే పేతురు గారు మారిపోయాడు. అయ్యా నీతో నాకు పాలు లేకపోతే నా పాదాలే కదా నాయన, నా చేతులు నా తల కూడా కడిగే నాయన. నువ్వు కడగకపోతే నీతో నాకు పాలు ఉండదా? కడిగే అని దేవునికి అప్పచెప్పుకుంటే ప్రభు అన్నాడు, స్నానం చేసిన వాడు ఒక పాదములు తప్ప ఇంకేమీ కడగనవసరం లేదు అన్నాడు. ఇక్కడ ఉన్నటువంటి ఈ సందర్భం ఏంటో పై రూపుకి చాలామందికి అర్థం కాదు. యేసయ్య పాదాలు కడగడం ఏంటండి? ఎవరో తల్లిగారు పాట రాశారు, పాదాలనే కడగన యేసయ్య పాదాలునే కడగన, కన్నీటితో కడిగి పన్నీరు పోయన, నన్నేలు స్వామికి నా జీవనాథునికి పాదాలనే కడగన. ఎంత ఇష్టమో నాకు ఆ పాట. ఎన్నోసార్లు ప్రార్థన గదిలో ఏడుస్తూ పాడుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. యేసయ్య పాదాలు నేను కడగడం గొప్పేం కాదు, అది అవసరం కూడా. కానీ యేసయ్యే నీ పాదాలు కడుగుతాడంట. పాదములు కడుగుట అనగా
ఊరికినే నీ కాళ్ళు నీళ్ళు వేసి కడుగుతాడని కాదు. అప్పుడు నిజంగానే నీళ్ళు వేసి కడిగాడు శిష్యుల పాదాలు. మరి ఇప్పుడు ఎలా కడుగుతాడు? ఆత్మరూపిగా ఉన్న దేవుడు నీ పాదాలు కడగడానికి ఇష్టపడుతున్నాడు. అది సంపూర్ణ ప్రేమతో. దేవుని సంపూర్ణ ప్రేమ నీ పాదాలు కడుగుతుంది. పాదములు కడుగుట అనగా నీ ప్రవర్తనను దేవుడు శుద్ధి చేయుట. దేవుడు నీ ప్రవర్తనను శుద్ధి చేయుట అనేది ఎప్పుడు జరుగుతుందో అప్పుడే నీ జీవితంలో పరిపూర్ణత లేక పరిశుద్ధత అనేది ఏర్పడుతుంది. నీ ప్రవర్తనను దేవుడు తప్ప ఇంకెవరు శుద్ధి చేయలేరు. బాప్తిసం అయితే పొందేశారు, స్నానము చేసిన వాడు అన్నాడు కదా. స్నానం అయితే జరిగింది, కానీ ఇంకా ప్రవర్తన సరిగా లేదు. నీ నడవడిక సరిగా లేదు. నీ నడవడికను శుద్ధి చేయగలిగిన శక్తి యేసు ప్రభు వారికి మాత్రమే ఉంది. మనం చాలాసార్లు అనుకుంటాం, నేను ఇలా ప్రవర్తించకూడదు, నేను ఇలా జీవించకూడదు, నేను ఇలా ఉండాలి అలా ఉండాలని. లోపల అంతరంగంలో ఒక అల, ఒక ఆశ, ఒక నూతన దృక్పథము మనలో కలుగుతూనే ఉంటుంది. అలా కలిగించిన వాడు కూడా దేవుడే. కలిగినటువంటి ఆ నూతన ఆశ, నూతన కోరిక, నూతన తలంపు నువ్వు సంపూర్ణంగా నీ జీవితంలో నెరవేర్చడానికి నీ శక్తి సరిపోదు. నీ ప్రవర్తన శుద్ధి చేయగలిగిన దేవుడే నిన్ను కడగాలి. ఈరోజు ప్రభురాత్రి భోజన కార్యం జరుగుతుంది. ఈ ప్రభురాత్రి భోజన కార్యంలో స్నానం చేసిన వాళ్ళే పాలు పంపులు పొందాలి. అంటే ఏ స్నానం? తల స్నానమా లేకపోతే నలుగు స్నానమా? కాదు, జ్ఞాన స్నానము. దాన్ని బాప్తిస్మము అన్నారు. బాప్తిసం పొందడానికి ఏం చేయాలి సార్ అంటే మారు మనసు పొందాలి. పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందాలి. బాప్తిసం పొందకపోతే ప్రభురాత్రి భోజనంలో పాలు పంపులు పొందకూడదు. ఇది రూల్, ఇది దేవుడు ఏర్పాటు చేసిన పద్ధతి. సరే, బాప్తిసం పొందేశాను కదా అని చెప్పి మళ్ళీ ప్రభు బలలోకి వచ్చేయకూడదు. ప్రభు బలలోకి వచ్చే ముందు బాప్తిసం పొందిన వారైనా సరే మరలా తమ ప్రవర్తన యేసునాథుని చేత శుద్ధీకరణ అనేది పొందాలి. పాద ప్రక్షాళనము అనేది జరగాలి. అది జరగకుండా నువ్వు ప్రభు బలలో పాలు పంపులు పొందకూడదు. పాద ప్రక్షాళన అంటే ఒకరి కాళ్ళు ఒకరు కడుక్కోవడం కాదు. కడుక్కోవాలి, కడుక్కుంటే తప్పేం కాదు, దీనత్వానికి సూచన. ఒకరినొకడు హెచ్చించుకోవడానికి ఒకరి పాదాలు ఒకరు కడుక్కోవాలి. ఒక వీడియో చూశాను నేను. ఏసన్న గారి దగ్గరికి షాలేం రాజు గారు వెళ్ళారు పలకరించడానికి. వెళ్ళి షాలేం రాజు గారు ఏం చేశారంటే పళ్ళెంలో నీళ్లు పోసి, పళ్ళెంలో కాళ్ళు పెట్టి నీళ్లు పోసి ఏసన్న గారు కాళ్ళు కడిగారు. కడిగి టవల్తో తుడిస్తే ఆయన పైన కూర్చుని మళ్ళీ కుర్చీలో కూర్చోగానే ఏసన్న గారు మళ్ళీ షాలేం రాజు గారి పాదాల దగ్గర కూర్చుని షాలేం రాజు గారు కాళ్ళు కడిగారు. ఒకరి పాదాలు ఒకరు కడుక్కున్నారంటే ఉద్దేశం ఏంటి? షాలేం రాజు గారు ఏసన్న గారి పాదాలు కడుగుతున్నప్పుడు ఆయన ఎలా ఫీల్ అవుతాడంటే, ఈయన నా గురువు అండి, ఈయన నా తండ్రి సమానులు, అందుకు నా పాదాలు ఆయనకి ఈ పాదాలు కడుగుతున్నాను. వెంటనే ఏసన్న గారు, అవును నేను గురువుని, తండ్రిని, అతనికంటే నేను గొప్పవాడిని అని ఆ ఒక్క నిమిషానికి అనుకుని రెండో నిమిషంలో ఏసన్న గారు షాలేం రాజు గారి పాదాలు కడుగుతున్నారు. ఇప్పుడు ఈయన మైండ్ ఏమైపోయింది? షాలేం రాజే నా గురువు, ఆయన నాకంటే గొప్పోడు, నేనేమో చిన్నవాడిని. పాదాలు కడగడం అంటే అది ఊరికనే పాద కడగమనగా కడిగేద్దాంలేండి, కొన్ని నీళ్ళే కదా పోసేద్దాం అని చెప్పేసి నీళ్ళు పోసేసి కాళ్ళు కడిగేసి అయిపోయింది. ఇంకా ఇదే పాద ప్రక్షాళన. ఇది కాదు. పాదాలు కడిగిన వాడి మైండ్లో ఈ ఆలోచన ఉండాలి, తలకాయలో ఈ ఉద్దేశం ఉండాలి. అయితే ఇప్పుడు ప్రభు వాళ్ళకి వెళ్ళేటప్పుడు ఒకరి కాళ్ళు ఒకరు కడుక్కోవడం కాదు, యేసయ్య మన కాళ్ళు అన్నీ కడగాలి. అయ్యి బాబోయ్, యేసయ్య కాళ్ళు కడగాలండి
అంటే ఈ కాళ్ళు కాదు, నీళ్ళతో కాదు. యేసయ్య కడిగేటువంటి విధానం ఏంటయ్యా అంటే, నీ ప్రవర్తన, నీ నడవడిక ద్వారా నీకంటిన మాలిన్యమును దేవుడు శుద్ధీకరించాలి. ఈ మాలిన్యము శుద్ధీకరించుట, లోపాన్ని దిద్దుట, ఇది అందరికీ చేయడు. ఎవరికి చేస్తాడంటే ప్రేమతోనే చేస్తాడు. ప్రేమ దేవుని ప్రేమ ఏమవుతుందంటే అన్నపానీయాలు ఇచ్చి పోషించడం మాత్రమే కాదు, ప్రేమ నిన్ను సవరిస్తుంది. మార్కు సువార్త 10వ అధ్యాయము 21వ వచనం. మార్కు 10:21. అతను చూసి అతన్ని ప్రేమించి, నీకు ఒకటి కొదువుగా ఉన్నది, నీవు వెళ్ళి ఆ, నీకు కలిగినవన్నీ అమ్మి పేదలకిమ్ము, పరలోక ప్రేమించి కొదువుని చెప్పాడు. నీ కొదువులను, నీ యొక్క లోపాలను ఎత్తి చూపించి సవరించుట దేవుని ప్రేమకు పరాకాష్ట. దేవునికి స్తోత్రం. దేవుడు నీకు ఆహారం ఇవ్వడం ప్రేమ అనుకుంటున్నావు, అది ప్రేమే. దేవుడు నిన్ను స్వస్థపరిచాడు, అది ప్రేమే. దేవుడు నీకు ఆర్థిక సహాయం పంపించాడు, అది ప్రేమే. ఇవన్నీ దేవుని ప్రేమలోని భాగాలే. కానీ ఆ ప్రేమ అక్కడతో ఆపేయడు. ఆ ప్రేమ సంపూర్ణమైనప్పుడు నీ లోపాలన్నీ దిద్దుతాడు. పగవాడు లెక్కలేని ముద్దులు పెడతాడంట, ప్రేమించేవాడు ఏం చేస్తాడు? ఓ దెబ్బ కొడతాడు. నువ్వు ఎన్ని తప్పులు చేసినా నేను పొగిడేడు అనుకోండి ఎవడన్నా, నువ్వు చాలా గొప్పదానివమ్మా బాబు, నీ అంత పుడింగ్ ఈ లోకంలో ఎవరూ లేరు, నువ్వెంత అని నేను బాగా పైకి ఎత్తుతున్నారంటే దాని అర్థం ఏంటంటే నిన్ను నాశనానికి నడిపించున్నట్టే. అమ్మ, నీ పరిస్థితి బాగోలేదు, నువ్వు ప్రవర్తన మార్చుకో, నీ బ్రతుకు మార్చుకో, నీ నడవడిక మార్చుకో అని నీ లోపాన్ని ఎత్తి చూపించేవారు, సవరించేవారు ఎవరైతే ఉంటారో వాళ్ళే నిన్ను నిజంగా ప్రేమించేవాళ్ళు. కొంతమందికి ప్రేమించే వాళ్ళేమో శత్రువులుగా కనపడతారు, లోపం దిద్దేవాళ్ళు, సవరించే వాళ్ళ మీద పగబెట్టుకుంటారు. అలా ఎప్పుడూ చేయకండి. గుమ్మంలో నిలిచి గర్దించేటువంటి వారిని జనులు పగబెట్టుకుంటారన్నాడు. అలా పగబెట్టుకునేటువంటి ప్రవర్తన వద్దు. యేసయ్య నిన్ను ప్రేమిస్తేనే నీ లోపాన్ని దిద్దుతాడు, సవరిస్తాడు, కడుగుతాడు, శుద్ధి చేస్తాడు. ఈరోజు ప్రభు బల్లను సమీపించే ముందు యేసయ్యకు నిన్ను నీవు అప్పగించుకో. ప్రభువా, లోకంలో నన్ను ప్రేమించావు, లోకంలో ఉన్నవారిని అందరినీ ప్రేమించావు, కానీ నన్ను సంపూర్ణంగా ప్రేమించావు గనక నీ సంపూర్ణమైన ప్రేమ చొప్పున నా ప్రవర్తన దిద్దయ్యా. నా ప్రవర్తన నేను బాగు చేసుకోలేను, నా ప్రవర్తన సరి చేసుకోవడం నాకు చేత కావడం లేదు, నా ప్రవర్తన దిద్దుకోవడం నా వల్ల కావడం లేదు, నన్ను సరిచేయండి, నా ప్రవర్తన దిద్దండి అని దేవునికి నిన్ను నీవు అప్పజెప్పుకుని కన్నీరు గార్చినప్పుడు మోకరించి నువ్వు ప్రార్థనలోనే ఉంటావు. నీకు తెలియకుండానే నీ ప్రవర్తనను యేసయ్య శుద్ధి చేసేస్తాడు. శిష్యుల పాదములు కడిగిన దేవుడు, యేసయ్య మీద శత్రుత్వ భావం కలిగిన వాడిని కూడా యేసయ్య ప్రేమించాడు. యేసయ్యకు తాము అప్పగించుకున్న పేతురుని సంపూర్ణంగా కడిగేశాడు. మనల్ని ఎందుకు కడగడండి? నమ్మి బాప్తిసం పొందావు, సంతోషం. ఈ సమయాన్న మరొకసారి శుద్ధీకరణ జరగాలి, పాద ప్రక్షాళన అనేది జరగాలి, నీ అంతరంగ స్నానం అనేది జరగాలి. అది జరగకుండా ప్రభు బలంలోకి వెళ్ళదు. వేరు సంగతులు ఎన్నన్నా చెప్పొచ్చు. ఇప్పుడు అవసరమైన విషయం, దీని మీద దృష్టి పెడదాం. యోగ్యమైన రీతిలో ప్రభు బలలో పాల్పంపులు పొందుదాం. రండి, మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. దేవా, నన్ను సంపూర్ణముగా కడుగు నాయన, శుద్ధి చేయి నాయన.